మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి ఘటనకు సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్నారు మీడియా ప్రతినిధులు. అవును, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి జర్నలిస్టు సంఘాలు కూడా. మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ కూడా అక్కడ జర్నలిస్టులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. మోహన్ బాబుపై పోలీసులకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్నారు జర్నలిస్టులు. మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ వాళ్ళు అక్కడ ఆందోళన దిగిన విషయాలు మీరు చూస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దాడి దృశ్యాలు. మోహన్ బాబు దాడిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియాక్ట్ అయ్యారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. మోహన్ బాబుకు రాచకొండ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. గన్ సరెండర్ చేయాలంటూ సిపి సుధీర్ బాబు ఆదేశించారు. రేపు ఉదయం 10:30 హాజరు కావాలంటూ ఆదేశించారు. ఈ నేపథ్యంలో విశ్వాస్ మీరు చూస్తున్నారు. మోహన్ బాబు ఇంటి దగ్గర ఆ దాడి ఘటనకు సంబంధించి విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు, ఆ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు మీడియా ప్రతినిధులు కూడా ఆయన వెంబడించారు. ఆయన వెంట వెళ్లే ప్రయత్నం చేశారు. వెంట వెళ్లి లోపలికి సంబంధించి వెళ్లారు. వెళ్లిన సందర్భంలో అటుగా వచ్చిన మోహన్ బాబు మీడియా ప్రతినిధుల మీద లోగోలతో దాడి చేస్తున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టులు అక్కడ తీవ్రంగా ఖండించడం జరుగుతోంది. మా ప్రతినిధులు రవిచంద్ర, శిల్ప అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. దానికి సంబంధించి విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే మీడియా ప్రతినిధులు అక్కడ ఆందోళన దిగారు. మోహన్ బాబు డౌన్ డౌన్, నీ రౌడీయిజం చాలు, నీ క్రమశిక్షణ ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. నీ రౌడీయిజం ఎంతకాలం చెల్లుతుందంటూ వాళ్ళు అక్కడ ప్రశ్నించడం జరుగుతోంది. డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పాల్సింది అంటున్నారు. ఎప్పుడైతే సీరియస్ గా ఇటువంటి ఘటన జరిగిందో వెంటనే విష్ణు అలాగే మనోజ్ సంబంధించి విష్ణు మోహన్ బాబులకు సంబంధించిన గన్స్ ని సరెండర్ చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు.